Wiggle, wiggle, wiggle. Wiggle, wiggle, wiggle. Wiggle, wiggle, wiggle. Just a little bit. Patty cake with no hands. Got me in this club making wedding plans. If I take pictures while you do your dance, I can make you famous on Instagram. Hot damn it, woo. Your booty like two planets. Woo. Go ahead and go ham sandwich. Woo. Whoa, I can't stand it. 'Cause you know what to do with that big fat butt. Wiggle, wiggle, wiggle. Wiggle, wiggle, wiggle. Wiggle, wiggle, wiggle. Just a little bit. Cadillac, Cadillac, pop that trunk. Let's take a shot, alley-oop that dunk. Tired of working at 9 to 5. Well, baby, let me come and change your life. Hot damn it, woo. Your booty like two planets. Woo. Go ahead and go ham sandwich. Woo. Whoa, I can't stand it. 'Cause you know what to do with that big fat butt. Wiggle, wiggle, wiggle. Wiggle, wiggle, wiggle. Wiggle, wiggle, wiggle. Wiggle, wiggle, wiggle. Shake it, girl. Just a little bit. Shake what your mama gave you, misbehave you. I just wanna strip you, dip you, flip you, bubble babe you. What they do, taste my raindrop cable. Now what you will and what you want and what you may do. Completely separated till I deeply penetrate it. Then I take it out and wipe it off. Eat it, ate it, love it, hate it, overstated, underrated. Everywhere I've been, can you wiggle, wiggle for the beat on double G again? Come on, baby, turn around. You're a star, girl. Take a bite. వీడేంటి పైకి చూస్తున్నాడేంటి అనుకుంటున్నారా? ఇదేనండి నా 7 ఏళ్ల ఇల్లు. జైలేంటి, 7 ఏళ్ల ఇల్లేంటి, అసలు వీడి కథ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే చూడండి. ఏం కావాలి సార్? చిన్న స్టాగ్ కోటర్కి తీసుకురమ్మా. బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్. హలో బావా, ఎక్కడున్నావు? మన రెడ్డి గారి బార్లో ఉన్నాను. బార్లోనా? నువ్వెక్కడా? నేను ఇక్కడే దగ్గరలోనే. సరే అయితే రా. అలాగే. ఏంటి బాబా, ఎన్నిసార్లు చెప్పాలి మందు మానేమని? చెప్పావులే కానీ పక్కకు వచ్చి కూర్చో. ఏ మనోడేంటి మందు ముందు పెట్టుకొని ఆలోచిస్తున్నాడు?
భయ్యా పర్స్ తీసుకో. అరగంట నుంచి నిన్నే చూస్తున్నాను. నోటి దగ్గర మందు గ్లాస్ పెట్టినట్టు పెట్టి తించేసావు. అదే గ్లాస్ తోసేసావు. ఎందుకు తోసేసావు? అసలు ఏం జరిగింది భయ్యా? మామ మంచి తోటలో తీసుకొచ్చా మామ. ఈ ఎండలో మంచి చల్లని బీరిపించావు మామ. అంత బాగానే ఉంది కానీ అసలు పార్టీ ఎందుకు ఇస్తున్నావు? కొమ్మతి హెజ్జంగా పాస్ అయిపోయావేంటి? ఈడొకట్రా, ఏ విషయమైనా ముందుగున్నా తెలుసుకోకుండా ఉండలేడు. చెప్పారా మామ? చెప్పే. ఏం లేదు మావా. ఏమీ లేకపోతే ఇంకెందుకు మామ? చెప్పేది విను. సరే మామ. మన బ్యాచ్ ముగ్గురం చాలామంది అమ్మాయిలు చాలా రకాలుగా మనం ట్రై చేసాం, కానీ ఏ ఒక్కరికి వర్కౌట్ కాలేదు. మనకి లవ్వులు కొవ్వులు వద్దనే మీరిద్దరూ డెసిషన్ తీసుకున్నారు. కానీ 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 అదే లవ్లో పడతానని నేను అనుకోలేదురా. ఏంటి మామ, నిజమేనా? అవునరా, ఆ అమ్మాయి నేను సిన్సియర్ లవ్ చేసుకుంటున్నా. మామా డబుల్ కంగ్రాట్స్ మామా. అయితే మా చెల్లెమ్మని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? నీకు నిజంగా కంగారు ఎక్కువేరా? మరి కంగారు కాకపోతే ఏంట్రా మామా? కనీసం ఫోటో అయినా చూపించు మామా. మీకన్నా నేనరా మామా. తీసుకో. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఏదిరా? ఈ అమ్మాయిని చూడబెట్టరా, మనం బుక్ చేసుకున్నాం కదా. అవును నిజమే, ఆ రోజు టూర్కి వెళ్ళినప్పుడు హోటల్లో బుక్ చేసుకున్నాం కదా. ఏంట్రా మీరు మాట్లాడేది? వాడు చెప్పింది నిజమేరా? అమ్మాయి అలాంటిది కాదురా. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అలాగే కనబడతారా? అవును మామ. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థమైందిరా. మీలో ఒక్కరికి పడకుండా నా ఒక్కడికే పడ్డాది అమ్మాయి అన్న ఫీలింగ్తో మాట్లాడుతున్నారు కదా. మామ, అమ్మాయి మంచిదైతే మంచిదని చెప్తాం, చెడిపోయిందంటే చెడిపోయిందని చెప్తాం. రాయ్, తన గురించి మాట్లాడిన చాలు, నాకు కోపం రప్పించద్దు. రే మామా, అమ్మాయి క్యారెక్టర్లో చెప్తున్నాం మామా, దాన్ని అర్థం చేసుకోవాలి మామా. రాయ్, నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు ప్లీజ్. నీ ఫ్రెండ్స్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, నీతోనే చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం కాబట్టి ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు. ఆ అమ్మాయిని మేము వాడుకున్నాం, స్వయంగా అనుభవించాం. అదొక డస్ట్బిన్ లాంటిది. దాన్ని వాడుకున్నంతకాలం వాడుకో, తర్వాత వదిలే. ఈ లవ్లు కోలేంట్రా? బ్రెయిన్ నా కొడక. ఏంటి మామ నువ్వు చేస్తుంది? నువ్వేంట్రా మాట్లాడేది? నా లవ్వర్ గురించి నా దగ్గర తక్కువ చేసి మాట్లాడతారా నా కొడకలారా? మీ చావు మీ చావండ్రా.
ఎవరా నరికేస్తా ఏమనుకుంటున్నాడు ఎట్టో ఓ హలో పోలీస్ స్టేషన్. మామా సన్న వచ్చేసారా లేవండ్రా రాయ్ మామా లేండ్రా ఏట ఏట నేను జైలుకి వెళ్ళిన తర్వాత నాకు ఆ అమ్మాయి గురించి బ్యాడ్గా తెలిసింది. అప్పుడు నా ఫ్రెండ్షిప్ మాటలు నాకు గుర్తొచ్చి చాలా ఫీల్ అయ్యాను. ఆ రోజు ఆ అమ్మాయి గురించి మా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను తాగిన మత్తులో లేకపోతే మా ఫ్రెండ్షిప్ మాటలు నమ్మదు నేను. అదే నిజమని వినుది నేను. నా పాపిష్టి చేతులతో వాళ్ళని చంపకుండా, నేను జైలు పాలవ్వకుండా నా జీవితాన్ని సరిదిద్దుకుందినేమో. అందుకే నా జీవితంలో మందు తెచ్చే మార్పులన్నీ గుర్తు చేసుకుని ఆశ్రయించుకుంటూ ఈ మందుని తోసేశాను. విన్నావా బావా,
తాగిన మొత్తంలో తన ఫ్రెండ్స్ని పోగొట్టుకొని తన జీవితం జైలు పాలు చేసుకున్నాడు. అదే తాగిన మాత్రం మా అక్క జీవితాన్ని ఏ బుగ్గిబాలు చేస్తావా? ఇదంతా కాదు బావా, నీ జీవితాన్ని సర్వనాశనం చేసే ఈ మందు కావాలా? నీ జీవితాంతో సుఖంగా చూసుకునే నీ భార్య పిల్లలు కావాలా? అవునరా, మీ అక్కని చాలా హింసించాను. నువ్వు చెప్పిందే కరెక్ట్. నన్ను బాగా చూసుకునే నా భార్య పిల్లలే నాకు కావాలి. థ్యాంక్స్ భయ్యా, ఇదంతా నీ వల్ల జరిగింది. భయ్యా, నాకు ఒక డౌటు. తాగిన మత్తులో నీ ఫ్రెండ్స్ని పోగొట్టుకున్నా, నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నాను అన్నా. మరి అదే జీవితాన్ని సర్వనాశనం చేసే ఈ మందుని మళ్ళీ ఎలా తలపించింది భయ్యా? తాగితే నా మనసులో ఉన్న బాధ నేను మర్చిపోవచ్చు కదా అని. తాగితే బాధను మర్చిపోలేం భయ్యా మనం. ఆ బాధను అర్థం చేసుకునే మనుషులు నీ పక్కన ఉంటే ఆ బాధను మర్చిపోవచ్చు భయ్యా. భయ్యా, ఈ బారులో మందు షాపులు ఉండడం మనకు కరెక్ట్ కాదు. నా కథ విని ఒకడు మారాడు, ఇంకొకడు నా కథలో ఉన్న బాధను గుర్తు చేసి నన్నే మార్చాడు. మరి అదే కథ విన్న వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారో చూద్దాం. అదండి, చూశారు కదా, జీవితం చాలా విలువైంది. దానిని మందు తాగి పాడు చేసుకోవద్దు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. లైఫ్ ఈజ్ వాల్యుబుల్, డోంట్ డ్రింక్. When you worry, I worry. It's no hurry, 'cause we got all the time we need. If we're in love, then we'll succeed. When you